అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. చిక్కుడుకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అందుకే మార్కెట్లో చిక్కుడుకాయకు మంచి డిమాండ్ ఉంటుంది. చిక్కుడుకాయలో చాలా రకాలు, చాలా వెరైటీస్ ఉన్నప్పటికీ మనకు మొక్కలైతే మాత్రము చెట్టు చిక్కుడు, అలాగే తీగ జాతికి చెందిన చిక్కుళ్ళు, 2 రకాల చిక్కుళ్ళు అయితే చూస్తూ ఉంటాం మనం చూస్తున్న ఈ మొక్క చెట్టు చిక్కుడు అండి. మన గార్డెన్లో ఉంది. ఇది కాత స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ చెట్టు చిక్కుడు మనకు ఎక్కువగా పాదులాగా అలా అల్లుకపోయి ఎక్కువ ప్లేస్ తీసుకోదన్నమాట. అక్కడనే మనకు దగ్గరగా ఒక చెట్టులాగా పెరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని చెట్టు చిక్కుడు అంటారు. ఇది ఏ సీజన్లో అయినా మనం పెట్టుకోవచ్చండి. సంవత్సరం పాటు ఈ చెట్టు చిక్కుడిని మనం పెంచుకోవచ్చు అన్నమాట. తొట్లలో కూడా పెంచుకున్నా మనకు మంచి హార్వెస్టే వెళ్తుంది. మనకు మెయిన్గా మార్కెట్లో దొరికేది ఈ చెట్టు చిక్కుడే అండి. ఎందుకంటే సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. దీనికి సీజన్తో పని లేదన్నమాట. చెట్టు చిక్కుడు తొందరగా మనకు హార్వెస్ట్కి వస్తుందండి. మనం సీడ్ పెట్టిన నుంచి 45 రోజుల్లోనే మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంత తొందరగా ఫాస్ట్ గ్రో ఉంటుంది. ఫార్మర్స్ అయితే ఈ చెట్టు చిక్కుడిని పెంచడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే సీజన్తో పని లేదు, అలాగే ఏ సీజన్లోనే పెరుగుతుంది, ఫాస్ట్ గ్రో అవుతుంది, తొందరగా హార్వెస్ట్కి వస్తుంది, అలాగే మార్కెట్లో కూడా మంచి డిమాండ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఈ చెట్టు చిక్కును పెంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. మన గార్డెన్లో కూడా నేను ఒక 10 సీడ్స్ దొరికితే వేసుకున్నానండి. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో. కాత అయితే ఒక పూట కర్రీకి అయితే అవుతుందన్నమాట. నేను హార్వెస్ట్ చేస్తున్నాను. మనము టెర్రస్ గార్డెన్లో కానీ ఇలా బ్యాక్ యార్డ్లో కానీ మనం పెంచాలనుకున్నప్పుడు మనం ఇలాంటి చిక్కుడు అంటే చెట్టు చిక్కుడు పెంచడానికి ట్రై చేయాలి అండి. మనకు తొందరగా హార్వెస్ట్తో పాటు ఎక్కువ ప్లేస్ కూడా తీసుకోదన్నమాట. ఏ చిక్కుడుకాయ అయినా సరే అండి, ఆ చిక్కుడు కాత ఎక్కువ రావాలి, మనకు మంచి హార్వెస్ట్ వెళ్ళాలంటే ఘనజీవామృతము, ద్రవజీవామృతము, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజరు, మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజరు అన్ని కూరగాయ మొక్కలకి ఇచ్చినట్టే ఈ చిక్కుడుకాయ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ చెట్టు చిక్కుడు మనకు ఇయర్ అంతా ఉంటుంది అనుకున్నాం కాబట్టి మంత్లీ వన్స్ మనము మేక ఎరువో, ఆవు ఎరువో, వర్మి కంపోస్టో మన మొక్క మొదట్లో ఇవ్వడానికి ట్రై చేస్తే మంచి హార్వెస్ట్ తీయొచ్చండి. ఏ రకం చిక్కుళ్ళకైనా సరే అండి పెస్ట్ ప్రాబ్లం మాత్రం విపరీతంగా ఉంటుందండి. ఎస్పెషల్లీ చీమలు, ఆ పేను పట్టడము అవి విపరీతంగా ఉంటుందన్నమాట వీటికి. అందుకే మనము ఖచ్చితంగా 15-20 డేస్కి ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే ఖచ్చితంగా చేయాలి. అంతే అండి. ఇక నీళ్ళు అయితే మనం ఎవ్రీడే ఇవ్వవలసిందే, అన్ని మొక్కలకి ఇచ్చినట్టే. చూడండి మనకు ఎంత బాగా వచ్చిందో చిక్కుడుగాయ. ఫస్ట్ ఖాత అండి ఇది, ఈ ఇయర్ ఫస్ట్ ఖాత అన్నమాట. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలాంటి కెమికల్స్ వాడకపోయినా కూడా చిక్కుడుగాయ ఎంత బాగా కాసిందో. ఒక్క పుచ్చు పురుగు కూడా లేదండి. కంప్లీట్గా ఆర్గానిక్ మెథడ్లో అయినా హెల్తీగా పెంచుకోవచ్చండి కూరగాయలు. ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న తీగ జాతి చిక్కుడు చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగా అల్లుకుపోయిందో. ఈసారి చిక్కుడుగాయకు కొదవ లేనే లేదండి, విపరీతంగా కాస్తుంది. ఇంకొక 1 మంత్ అయితే మన ఖాత స్టార్ట్ అయిపోతుందండి. చూసారా ఎంత బాగా అల్లుకుపోయిందో. మనకు తీగ జాతి చిక్కుడుకు కొద్దిగా లేటుగా ఖాత కాస్తుందండి. కాబట్టి మనం వెయిట్ చేయాలి, అప్పటి వరకు మెయింటెనెన్స్ చేయాలన్నమాట. ఇదైతే నేను కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నానండి. కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజరు నేను తీగ జాతి చిక్కుడుకు తయారు చేసుకున్నానండి. ఇందులో ఏమేమి ఉన్నాయంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, మనం కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు వేస్ట్ వస్తుంది కదండి, అది కూడా ఇందులో వేసుకుంటాను. 1 కప్పుతో 1 కప్పు బెల్లము, 1 కప్పు శనగపిండి కూడా ఇందులో వేసి 2 డేస్ పక్కన పెట్టేసి తర్వాత నేను మొక్కకి ఇచ్చేస్తాను. ఇందులో బెల్లం శనగపిండి వేయడం వల్ల మనకు మొక్కకు బోన్ మిల్లాగా పనిచేస్తుందండి. అంటే పూత తొందరగా వస్తుంది, కాదు తొందరగా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. హార్వెస్ట్ కూడా ఎక్కువగా వెళ్తుందండి, ఖాత ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఈ తీగ జాతికి చెందిన చిక్కుడుకాయ, ఈ పాతి చిక్కుడుకాయ ఓన్లీ మనకు రెయిన్ సీజన్లోనే వస్తుందండి. అందుకే నేనైతే జూన్ జూలైలోనే సీడ్స్ వేసేస్తాను. మనకు సెప్టెంబర్ కల్లా మనకు ఖాత స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మిగతా సీజన్లో రాదండి ఇది. కాబట్టి ఈ సీజన్లోనే మనము దానికి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చి మంచిగా హెల్తీగా పెంచుకుంటే ఫుల్ హార్వెస్ట్ తీయొచ్చు. ఆ ఉన్న 3-4 మంత్స్ అయినా ఫుల్గా తినొచ్చండి చిక్కుడుకాయ అయితే. 2 ఇయర్స్ బ్యాక్ ఫుల్ చిక్కుడుకాయ హార్వెస్ట్ తీసానండి. కేజీలు తీసాను. ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా ఫుల్ హార్వెస్టే వెళ్తుంది మనకు. పాలు చిక్కుడికి ఇచ్చే ఫర్టిలైజర్స్ అని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఈ రెయిన్ సీజన్లో ఎలాంటి కూరగాయలు వేసుకోవాలనేది ఒక వీడియో చేసి పెట్టానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అందులో మన చిక్కుడు గురించి చెప్పాను నేను. నెక్స్ట్ ఫుల్ చిక్కుడుకాయ హార్వెస్ట్ ముందుకైతే వస్తానండి, ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను.
ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.